హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్యూట్ ఫ్యామిలీ. ఓకేనండి, ఈరోజు ఎండ చూసారా ఎలా ఉందో. మార్నింగ్కి చాలా టాప్ లేపేస్తుందన్నమాట. అలాగే నేను బయట ఆరేస్తే బట్టలు రంగు కూడా పోతాయని నాకు భయం వేసింది. అందుకే బ్యాక్ సైడ్ మాకు చిన్న లాన్ ఉంటుందండి, కొంచెం అంత సందులాగా. చక్కగా ఆ సందులో వేసేసాను. ఆ బట్టలు ఇప్పుడు హోడియాల్లాగా ఆరిపోయినాయండి. అవన్నీ తీస్తున్నాను. ఇప్పుడు అవన్నీ ఫోల్డ్ చేయాలి. అలాగే మాకు బయట చక్కగా ఇలా కటకటాలతోటి ఒక ఇది ఉంటుందన్నమాట. ఒక గోడకే కటకటాలు ఉంటాయి. చక్కగా గాలి అయితే బాగానే వస్తుంది, కానీ అలాగే చాలా అంటే చాలా డస్ట్ కూడా వచ్చేస్తుందండి. ఆ డస్ట్ వల్ల పిల్లలకి తుమ్ములు అవి వచ్చేస్తాయని నాకు భయము. అలాగే ఏసీలో కూడా ఆ యొక్క డస్ట్ వెళ్ళిపోవడం వలన అసలు ఏసీ కూడా రాదు. అందుకనే నేను ఈ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచుతాను. అని ఇంటి దగ్గర ఉన్నాను అంటే తీస్తాను, స్కూల్కంటూ వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేసే ఉంచుతాను. ఇది సెకండ్ టైమ్ ఆఫ్ డస్టింగ్ అండి ఈరోజు. మార్నింగే లేవగానే ఒక్కసారి డస్టింగ్ అయితే అయిపోయింది. ఎప్పుడు టిఫిన్ చేయరు, కానీ హస్బెండ్ ఎందుకో ఈరోజు ఇడ్లీ పిండి ఉంది కదా, అట్లు వేసేసాయి, కొంచెం టమాటా చట్నీ చేసావు కదా అని అన్నారు. కాబట్టి చక్కగా ఆయనకి, పిల్లలకి, అందరికీ కూడా ఇడ్లీ పిండితోటి చక్కగా అట్లు వేసి ఇచ్చేసాను. అలాగే నేను కూడా వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంటి దగ్గర ఉన్నామంటే మనకి ఖచ్చితంగా ఆడవాళ్ళకి మళ్ళీ తుడుచుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. నాకెందుకో మళ్ళీ ఒకసారి ఆరిపోయిన బట్టలన్నీ తీసేసిన తర్వాత సెకండ్ టైం డస్టింగ్ చెయ్యాలి అని అనిపించింది. డస్టింగ్ చేసినట్లుగానే కాస్త దుమ్ము కూడా వచ్చిందండి. అలాగే బాబు కూడా స్నానం చేసే ముందు ఒకసారి బయట కూడా ఒకసారి క్లీన్ చేసేసామంటే చేసేసారు, అయిపోయింది. నేను ఎందుకంటే ఈ ఎండాకాలము మార్నింగే ఎంత లేద్దామన్నా స్కూల్ ఉంటుంది కాబట్టి రోజు తొందరగానే లేస్తాం కదా అని ఎండాకాలం అయితే కొంచెం లేట్గా లేస్తాము. మార్నింగ్ బాబు కూడా లేట్ చేశాడు, స్నానం అయిపోయింది. వాడు చక్కగా దేవుడి దగ్గర పువ్వులు పెట్టేసి అగరత్తులు అయితే వెలిగించేశాడండి. ఎవ్రీడే దీపారాధన చేద్దామని ఉంటుంది నాకు ఖచ్చితంగా, కానీ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఆ టైంలో బాబు మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాడండి. ప్రతిరోజు బాబు అయితే పెడతాడు దీపారాధన కానీ అగరత్తులు కానీ. దేవుణ్ణి అయితే మాత్రం ఉంచరు అలాగా పస్తులు. చక్కగా ప్రతిరోజు ఏదో ఒకటి పెడతారు, గ్రేప్స్ పెట్టి లేకపోతే ఫ్రూట్స్ అయినా ఏదో ఒకటి పెడతారు. అలాగే ఇప్పుడు నేను సెకండ్ టైం డస్టింగ్ చేస్తున్నాను కదా, ఈ డస్టింగ్ అయిపోయింది. కొంచెం మాకు ఇల్లు అయితే ఇరుకుగానే ఉంటుందండి, చెప్పకపోవటమే. కానీ ఇష్టమైన దగ్గర ఏదైనా కూడా మనకి కనిపించదు కదా, అలాగా. ఎందుకంటే కిందన చెల్లి వాళ్ళదండి హౌస్ ఇది. చెల్లి వాళ్ళ మేము ఫస్ట్ అయితే బయట అద్దెకుండే వాళ్ళము, కానీ ఇప్పుడు ఏం చేసామంటే చెల్లి వాళ్ళు ఇల్లు రీమోడల్ చేసుకున్న తర్వాత పైన హౌస్ వచ్చింది. పైన ఆల్రెడీ ఉంటుందన్నమాట, 2 బెడ్రూమ్స్, కొంచెం చిన్న హాలు అది వస్తుంది. ఇంకా చెల్లి ఏమన్నంటే అక్క ఎక్కడో ఉండేది ఎందుకు ఇక్కడే ఉండేనంటే, నేనేమన్నానంటే మేము మరి కొంచెం ఉరికవుతుంది కదమ్మా అన్నాను. కానీ ఇష్టమైన దగ్గర ఏదైనా కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని ఎక్కడో ఉండే అద్దె ఏదో ఇక్కడే ఇచ్చి ఉందామనేసి మేము ఇక్కడ సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. ఇక్కడ ఉండటం వలన మాకు కూడా పిల్లల్ని చూసుకోవడం అని కాదు, ఎప్పుడైనా బయట అద్దెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ అంతగా ఉండవు కదా, చక్కగా బాగానే ఉంటుంది. డాడీ వాళ్ళు కూడా చిన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు కిందే ఉంటారు. మేమంతా కూడా ఒక దగ్గరే ఉన్నట్టుగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నేను స్కూల్ నుంచి రావడం లేట్ చెల్లి చక్కగా పిల్లల్ని చూసుకుంటుంది, మావయ్య గారికి ఏదైనా ఊరు వెళ్తే వంట అది చేసి పెడుతుంది. సో మాకంతా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇరుకు అనేదాన్ని మేము పట్టించుకోకుండా, ఎందుకంటే ఇలా బాగుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఈరోజైతే సెకండ్ టైం ఆఫ్ డస్టింగ్ అయిపోయిన తర్వాత రాత్రి వాకిలి కడిగేస్తాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే చక్కగా బయట కూడా ఒక్కసారి మళ్ళీ తుడిచేసుకుంటాను. బయట కూడా తుడిచేసుకున్నాను అంటే ఇంకా డస్టింగ్ పనంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పోతే ఈరోజు సిస్టర్ బర్త్డే కాబట్టి చెల్లి కింద చెప్పిందనమాట కాల్ చేసి,
కిందకి పైకి కూడా మేము కాల్స్ చేసుకుంటామండి. ఎందుకంటే మెట్లు దిగాలంటే నాకు బద్ధకం బేసికల్గా. ఎలాగో రోజు కిందకి దిగుతూనే ఉంటాను కదా అని. సో డస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెల్లి చెప్పింది ఈరోజు ఫుడ్ కిందకి వచ్చేసేయండి అని అంది. చూడాలి. టిఫిన్ అయితే వాళ్ళకి అట్లేసి ఇచ్చేసాను, నేను కూడా వేసుకున్నాను. బయట క్లీనింగ్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ అందరి స్నానాలు అయిపోతే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తూ ఉన్నానండి. వాషింగ్ మిషన్ కూడా అయిపోతూ ఉంటుంది ఒక పక్కన. చక్కగా స్టవ్ కూడా ఒకసారి గుడ్పెట్టి తుడిచేసుకున్నానంటే ఇంకా కిచెన్లో పనేమీ ఉండదు కదా, కాబట్టి ఇంకా కిచెన్ కూడా అయిపోతుంది వర్క్ అంతా. ఇంకా మనకి తర్వాత కిందకి అంటే వెంటనే వెళ్ళిపోను. కాసేపు ఉన్నాక పిల్లలు చూసారా, హాలిడేస్ అంటే చాలు వీళ్ళు టీవీ, ఫోన్లు, సౌండ్లు. తీసిన బట్టలన్నీ కుర్చీలో వేసాను. అలాగే ఇంకా కొన్ని బట్టలన్నీ మొత్తం అవన్నీ ఒక దగ్గర వేసుకుంటే అవన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. నేను ఒకదాన్ని ఏం చేయనులేండి, పిల్లలు కూడా నాకు చాలానే హెల్ప్ చేస్తారు. ఒకప్పుడు నేను చాలా అంటే చాలా వర్క్ చేసుకునేదానండి. నాకు 2 years బ్యాక్ పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది ట్రైన్కి. అప్పటి నుంచి నేను చాలా వీక్ అయిపోయాను అన్నమాట. అలాగే వెయిట్ కూడా పెరిగాను బాగా. దానివల్ల నేను అయితే చేసుకోలేకపోతున్నాను. మరి అక్క ఇంత ఫాస్ట్గా వర్క్స్ అవి చేసుకోలేనప్పుడు మరి స్కూల్కి ఎంత వెళ్తున్నావు అని అడగచ్చు మీరంతా. దట్ ఈజ్ నాకు ప్యాషన్ అండి. నాకు బేసికల్గా టీచింగ్ అంటే చాలా ఇష్టము. అందుకోసమే డాక్టర్ ఏం చెప్పారంటే, మీకు ఏది ఫేవరెట్ అయితే ఆ వర్క్ మీరు చేస్తూ ఉంటే మీకు ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరిగిందనే విషయాన్ని మీరు మర్చిపోతారు. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదని చెప్పారు. అందుకే నేను టీచింగ్ కష్టంగా చేయనండి, ఇష్టంగానే చేస్తాను. అందుకోసం కంటిన్యూ చేస్తాను. అది కాదు నాకు ఎలాగో ఇంకా తగ్గిపోతే చేయలేను, కానీ పిల్లలకి హెల్ప్ చేస్తారు. చెప్పిన మాట కూడా వింటారండి. అలాగే బాగా చెప్పాను కదా మీకు, ఎంత అయిపోయింది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించాను. బాగా సూపర్ చేస్తూ మరి ఎక్కడ హాస్టల్లో వేయాలా లేకపోతే అప్ అండ్ డౌన్ చేయించాలా, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మేమేమీ ఆలోచించలేదు. వాళ్ళ డాడీ మాత్రం అంటున్నారు రోజు, ఏంటి ఎలా ఉంటారో ఏదో ఒకటి ఆలోచించండి, ఎక్కడ జాయిన్ చేద్దామో చెప్పండి అని అంటారు. దేనికి కంగారు పడొద్దండి, టైం వస్తే అది జరుగుతాయి అంటాను నేను. ఇంకా అందరూ స్నానాలు అయిపోయాయి కాబట్టి బయట ఎండలో ఉంటుందండి వాషింగ్ మిషన్. అదే నాకు కొంచెం భయము. ఆన్ చేస్తాను, మిషన్ వేసేస్తాను. మిషన్ వేస్తామంటే మాకు ఈవినింగ్ ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి. లేకపోతే నేను బేసికల్గా ఈవినింగే వేస్తాను, ఎందుకంటే ఇంత ఎండలో వెయ్యను. దానికి ఏదో ఒకటి కప్పేసి ఉంచుతాను. కానీ ఇంకా మళ్ళీ ఈరోజు బట్టలు ఇలా ఉండిపోతే నాకు నచ్చదు. అందుకోసం అనేసి మిషన్ అయితే ఆన్ చేసేసానండి. ఆన్ చేసి లిక్విడ్ వేసేసాను. లిక్విడ్ వేసి క్లోజ్ చేసామంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మన పని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా పనులంటూ కూడా పెద్ద ఏమీ లేవండి. నిన్న వాష్ చేసిన బట్టలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి వాళ్ళు పెట్టేసుకున్నాము అంటే ఇంకా మనకి ఈరోజు పని కంప్లీట్ అయిపోయినట్టు. పిల్లలకి టీవీ చూడడం, నేను మాత్రం వెళ్తే చెల్లి బర్త్డే కాబట్టి మరీ అలా అని కూడా చెల్లి రోజు ఇంట్లో ఎప్పుడు పని ఏం వద్దులే సరదాగా